వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్రం ఒక కొత్త పథకాన్ని తీసుకొనొచ్చింది. కానీ దీనిపైన చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల ఆ డబ్బులు మిస్ అవుతున్నారు. ఆ సర్టిఫికేట్ కూడా మిస్ అవుతున్నారు. అదేంటి అంటే రహవీర్ అనే ఒక సర్టిఫికేట్‌తో పాటు రూ. 25,000 నేరుగా ఆ రహవీర్ ఎవరికైతే సర్టిఫికేట్ ఇస్తారో వాళ్ళకి కూడా డబ్బులిస్తుంది కేంద్రం. ఎందుకిస్తుంది? ఆ రహవీర్ అంటే ఏంటి? అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, రోడ్డు పక్కన యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ 2 ఒకటి యాక్సిడెంట్ జరగగానే ఫోన్లు తీసి, ఆ వీడియోలు చేసి పర్సనల్‌గా ఉండే వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో పెట్టుకోవడము. ఇన్ కేస్ వాళ్ళకి యూట్యూబ్ ఛానెల్స్ ఉంటే ఆ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుకోవడము, లైక్‌లు, షేర్‌లు కొట్టుకోవడము, లేదంటే వచ్చే కామెంట్స్ స్పందించడం. ఇది ఒక కేటగిరీ చేస్తుంటారు. ఇంకొంతమందికి 108కి కాల్ చేయడము, డయల్ 100కి కాల్ చేయడము, ఇంటిమేట్ చేసి మా బాధ్యత అయిపోయిందని చేతులు దులుపుకోవడం. మూడో వాళ్ళు వాళ్ళకి చాలా మనసులో ఉంటది. అక్కడుండే వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వాళ్ళ ప్రాణాలను కాపాడాలి. కొంచెం నీళ్ళివ్వాలి. ఫస్ట్ ఎయిడ్ చేయాలని. కానీ వాళ్ళని ముట్టుకోవడానికి భయపడుతుంటారు. సో, అందులో యాక్సిడెంట్ రక్తం వల్ల కొంతమంది కావచ్చు. ఇంకొంతమంది మెడికల్ లీగో కేసులు. సో, ఈ మనిషిని బ్రతికిస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటది. అండ్ లైఫ్ లాంగ్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఒక లైఫ్ నిలబెట్టింది అని ఉన్నా కూడా మనసులో ఎక్కడనో ఈ మెడికో లీగల్ కేసులు మాకెందుకు బాబోయ్! కోర్ట్‌ల చుట్టూ, పోలీసుల చుట్టూ ఏం తిరుగుతాం? పోలీసుల అడిగే వాటికి సమాధానాలు ఏం చెప్తాం? అండ్ పోలీసు విచారణకి హాజరు కావాలి అన్న సారల్లా మన పనులు వదుక్కొని ఎట్లా మనం హాజరవుతాం? ఇట్లాంటి వాటి వల్ల కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు రోడ్లపైనే. సో, గత ఏడాది దాదాపు 27,883 రోడ్ యాక్సిడెంట్ జరిగితే అందులో 52.3% టూ వీలర్స్ ప్రాణాలు కోల్పోయారు. 33% పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. సో, అక్కడ డాక్టర్స్ గోల్డెన్ అవర్. సో, ప్రమాదం జరిగిన గంటలోపు వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ జేషుంటే, బ్రతికే వాళ్ళ సంఖ్య ఎస్టిమేట్ జేస్తే ఆశ్చర్యం అనిపిస్తది. సో, ఈ యాక్సిడెంట్ నుంచి ఎవరైనా ఫేస్ జేసి వెళ్ళే వాళ్ళకి చాలా గిల్టీగా అనిపిస్తది. నేను ఆ పర్సెంటేజ్ గనుక చెప్తే. సో, అట్లాంటి పర్సెంటేజ్ రేట్ ఎక్కువుంటదా గోల్డెన్ అవర్‌లో. కానీ పబ్లిక్ చాలా దూరంగా ఉంటున్నారు. సో, అందుకని ఆ దూరంగా ఉండే వాళ్ళని ఈ ప్రమాదం జరిగిన బాధితులకి హెల్ప్ జేయడానికి కేంద్ర ప్రభుత్వం రహవీర్ అనే స్కీమ్ స్టార్ట్ జేసింది. సో, ఈ రహవీర్‌లు ఎవరే గావచ్చు. మీరే గావచ్చు, నేను గావచ్చు, మన పక్కన వాళ్ళే గావచ్చు, ఎవరైనా గావచ్చు. రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగిన వెంటనే డయల్ 100కి కాల్ జేయడము, లేదంటే అది వచ్చడంలో ఆలస్యం అవ్వడము, 108కి కాల్ జేయడము, అది వచ్చి ఆలస్యం అవ్వడము కాకుండా, మన ఇంట్లో వాళ్ళకో, మన బంధువులకో, మన రిలేటివ్స్‌కో మనకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయితే మనం ఎంత త్వరగా రియాక్ట్ అయ్యి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తామో, వీళ్ళు కూడా సదరు పర్సన్ అంతే స్పీడ్‌గా రియాక్ట్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్తే, వెంటనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్‌లో ఆ హాస్పిటల్ వాళ్ళే ఇస్తారు. సో, ఈ హెల్ప్ చేసిన వాళ్ళకి సంబంధించిన నేమ్ సీక్రెట్‌గా ఉంచాలి అనుకుంటే ఉంచుతారు. లేదు మాకు నో ప్రాబ్లమ్ మీరు మా నేమ్ గూడా మేము చెప్తాము అంటే తీసుకుంటారు. సో, అట్లా హెల్ప్ చేసిన వాళ్ళని బాధితులకి ఎట్టి పరిస్థితిలో మెడికో లీగల్ కేస్‌లో ఇన్వాల్వ్ చెయ్యరు. అండ్ పోలీసులు ఆ సదరు వ్యక్తికి కాల్ చేయొద్దు అని అండ్ దాంతో పాటు ఆ సదరు వ్యక్తికి కాల్ చేసి కోర్ట్‌ల చుట్టూ, పోలీస్ స్టేషన్‌లో చుట్టూ తిప్పి ఇబ్బంది పెట్టకుండా వెంటనే ఆ ప్రమాదం నుంచి ఆ బాధితులను కాపాడాడు కాబట్టి, ఆయనకి రహవీర్ అనే ఒక బిరుదుతో సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు రూ. 25,000 ఆయనకు అందించాలి అంటూ కూడా కేంద్రం ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. సో, ఇట్లా చేయడం వల్ల ఏందంటే మెడికల్ లీగల్ కేసులు లేవు అంటేనే 50% సహాయం చేయడానికి ముందుకొస్తుంటారు. సో, ఇంకొక 50% సరే వీళ్ళకి సహాయం చేస్తే లైఫ్ టైమ్‌లో వీళ్ళ ప్రాణాలు కాపాడినం అని ఒక సాటిస్ఫాక్షన్‌తో పాటు మనకి ఆర్థికంగా కూడా డబ్బులు ఉపయోగపడతాయి అని ఆలోచించేవాళ్ళు కూడా ఇంకొంతమంది. సో, ఇట్లా రహవీర్ స్కీమ్ వల్ల ఒక ప్రాణాన్ని కాపాడాలి అనే యోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. సో, ఈ స్కీమ్ గురించి అవగాహన తక్కువ ఉండడం వల్ల చాలామంది ఈ స్కీమ్‌కి దూరంగా ఉన్నారు. అండ్ మెడికో లీగల్ కేసులు కూడా మా పైన అవుతాయేమో భయంతో కూడా ప్రమాదంలో ఉండే బాధితుల ప్రాణాలను కాపాడడానికి వెనకడుగేసే పరిస్థితి. ఇక ఈ స్కీమ్‌లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చడం వల్ల ఎటువంటి మెడికో లీగల్ కేసులు లేవని కేంద్రం తేల్చి చెప్పడం వల్ల రాష్ట్రాలకు ఆదేశం ఇయ్యడం వల్ల ఇప్పటికే ఈ ఏడాది మనం ప్రారంభమై జూన్‌లో ఉన్నాం. కానీ ఈ గడిచిన ఇన్ని నెలల్లో దాదాపు 1600 యాక్సిడెంట్ అయితే 145 మంది ప్రాణాలు కోల్పోయారు. సో, ఆ నంబర్ పెరగకుండా ఉండాలి అంటే ఈ స్కీమ్ గురించి మనం కూడా తెలుసుకోవాలి.